హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెటాలియన్ మోటో 16. సో ఈరోజు అయితే క్లైమేట్ కూడా చాలా బాగుంది, అందుకని చెప్పి సరదాగా అలా బయటకు వచ్చేసాం. సో ఈ రోడ్ అయితే కొంచెం చాలా చిన్నది, చూసుకొని పోవాలి. మనకి ఈ రోడ్లో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. మనం ఒకసారి కింద పడినాం. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా చూపిస్తా. ఎగ్జాక్ట్గా అక్కడ టర్నింగ్ ఉంది కదా, ఆ కర్వ్లో అక్కడ బ్రేక్ వేస్తే జారుకుంటే ఇక్కడి వరకు. అప్పుడు పల్సర్ బైక్ అనమాట మంది, అంటే ఫ్రెండ్స్తో ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఆ బైక్లో ఇక్కడ కరెక్ట్ ఆ కర్వ్లో ఇసుకుంది. సో ఫ్రంట్ బ్రేక్ బై మిస్టేక్, ఆ టెన్షన్లో ఫ్రంట్ బ్రేక్ వేసాం. ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, సేమ్ అట్లనే ఫ్రంట్ బ్రేక్ వేసింటే ఈ కర్వ్లో కింద పడేటోని. కానీ ఏముంది, మనకి రానిదా బైక్ అని చెప్పి, అప్పుడు అరౌండ్ 10th క్లాస్ అనుకుంటా. ఆ టైంలో ఇంకా వెనకాల ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఊరుకోరు కదా. కమాన్ మావా, నువ్వేంద్రా తగ్గేది, అసలు తగ్గద్దు, ఏదో మోటో జీపీ రేసర్ లాగా హైప్ ఇచ్చి లాస్ట్కి కింద పడేశారనమాట. అది విషయం. సో ఇప్పుడైతే మనము బుగ్గొంకకి వెళ్ళే రూట్లో ఉన్నాము. బుగ్గొంకకి వెళ్దాము. అక్కడ అలౌ చేస్తారో లేదో తెలియదు, కానీ ట్రై చేద్దాం ఒకసారి. నేను కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులు కాదు, నియర్లీ 3-4 years అయిపోయింది. ఆ రూట్లో చిన్న పల్లెటూరు ఉంటుంది, వెరీ పీస్ఫుల్. అసలు ఎంత హాయిగా ఉంటుంది అంటే, ఫుల్ నేచర్, పక్కన చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి. ఇంతకుముందు అసలు ఈ రోడ్డు మొత్తం ఫుల్ మట్టి రోడ్ అనమాట. మేమైతే ఒక 2 to 3 బైక్స్, ఒక 2 స్కూటీస్ వేసుకొని ఇంట్లో చెప్పకుండా వచ్చేటోళ్ళము. చెప్తే పంపిరు కదా, మన మీద అంత నమ్మకము. సో గ్రౌండ్కి అని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్ ఇంటికో అని చెప్పి అలా ఆడుకునేదానికి అట్లా అని చెప్పి వచ్చేటోళ్ళము. సో ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అసలు ఏం లేవు, ఫుల్ కంప్లీట్. అప్పుడులో ఒక 3-4 years బ్యాక్ ఫుల్ ఫారెస్ట్ ఉన్నట్టే ఉండేది. అసలు ఈ గోడలు, ఈ కన్స్ట్రక్షన్స్ ఏం కనిపించేటివి కావు అసలు. అవునా? అబ్బా, ఆహా, చల్ల గాలి. సమ్మగా ఇక్కడే ఏదో మంచం వేసుకొని పడుకుంటే ఇంకా లేబుద్ది అస్సలే కాదు. మనకైతే ఇక్కడ ముందర హెల్మెట్కి గోప్రో సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మన మొబైల్తోనే షూట్ చేస్తున్నాము. వచ్చిపోయేట వాళ్ళందరూ ఏదో విచిత్రంగా చూస్తున్నారు, ఇదేంది ఇదే ఫోన్ పెట్టుకొని పోతాడు ముందర హెల్మెట్ కొని. సో ఇక్కడే ఎక్కడో లెఫ్ట్ తీసుకోవాలి. ఇంత చిన్న పల్లెటూరులో కూడా ఇల్లు చాలా బాగా కట్టారు కదా, చాలా సింపుల్గా పెద్దగా బాగుంది. ఓపెన్ స్పేస్ అంతా కూడా. సో ఈ లెఫ్టే. ఇంతకుముందు ఇక్కడ మొత్తం అన్ని యానిమల్స్ని వాటిని కట్టేసేటోళ్ళు. మన వాళ్ళు ఇక్కడ కూడా అప్డేట్ అయ్యారు. మొత్తం అసలు ఇంత మంచిగా రోడ్లు వేసుకున్నారు ఇప్పుడైతే. అప్పుడు మేము వచ్చినప్పుడైతే అసలు కంప్లీట్ వర్షం పడిపోయి ఇలా ఉండేది రోడ్డు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫుల్ పొలాలు, మొత్తం అదే గ్రీనరీ మొత్తము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కొంచెం స్లోగా వెళ్దాం.
ఇప్పుడు ఏంటంటే మన బైక్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో అదర్ నాయిసెస్ ఏమి ఉండవు కాబట్టి సో మ్యాక్సిమం నేను క్లచ్ పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేస్తా. చూడండి అసలు ఫుల్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీల్ వస్తుంది ఇక్కడైతే. ఈ పక్కన తోట, ఈ ఏరియాలో మంచి ల్యాండ్ ఉంటే ప్రతి వీకెండ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేటోళ్ళం. కొందాం, తొందరే ఉంది, ఇంకా చాలా టైం ఉంది, కొనేద్దాం. సో మధ్య మధ్యలో అయితే ఈ ఏరియాకి వచ్చిన వెంటనే మనము చాలా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని వైల్డ్ స్నేక్స్ కానీ ఏదైనా వైల్డ్ యానిమల్స్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చూడండి అసలు ఏ ఇల్లు కానీ ఏది లేదు, అందుకని వాటికి స్కోప్ ఎక్కువ. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో. మనుషులు కూడా తిరిగేది చాలా తక్కువే ఉంటుంది. ఈ మధ్య ఏమన్నా అటు సైడ్ ఏమన్నా కొన్ని ఫ్యాక్టరీస్ అట్లా కన్స్ట్రక్షన్ జరిగి ఏమన్నా ఫ్లోటింగ్ ఏమన్నా ఉందేమో, కానీ అప్పట్లో అయితే డీప్ ఫారెస్ట్ లాగే ఉండేది. ఈరోజు క్లైమేట్ అయితే ఆసమ్ అబ్బా, చాలా ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా పీస్ఫుల్గా. వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. సో ఇప్పుడైతే మనము మన మెయిన్ ఈ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏందని చెప్పేసి మాట్లాడుకుందాము జనరల్గా. చెప్పు. సో మెయిన్ థింగ్ ఏంటంటే విచ్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ ఈస్ దట్ కనెక్షన్స్ అనమాట. సో కనెక్టింగ్ టు పీపుల్ అంటే మనము డైరెక్ట్గా చాలామందికి ఇట్లా ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కానీ ఇలా కొన్ని స్టేజ్ ఫియర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఇలా ఓవర్కమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. స్టేజ్ ఫియర్ అనేది పోతుంది అనమాట మెయిన్ థింగ్. అండ్ దాంతోపాటు మనకి వెళ్ళేటప్పుడు కనెక్షన్స్ పెరుగుతాయి, చాలామంది వాళ్ళ జనాలతో మాట్లాడచ్చు, ఈ ఛాన్స్ ఉంటుంది. సో అనదర్ థింగ్ ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కనీసము ఇంట్లో వెరీ లేజీగా అలాగే కూర్చొని ఉండకుండా కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజర్, యూ కెన్ ఎక్స్ప్లోర్ టు న్యూ ప్లేసెస్ అండ్ ఆల్. మంచిగా నీట్గా ఫామ్ హౌస్ సెట్ చేసుకున్నారు ఇక్కడ ఎవరు. కొంతమంది ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి బైక్స్, కార్స్ అంటే వెరీ ప్యాషనేటెడ్ ఉంటారు. సో వాళ్ళు ఇట్లా కెమెరా ముందుకు వచ్చి నాకు ఈ వెహికల్ గురించి ఇది తెలుసు అని చెప్పి అంత క్లారిటీగా చెప్పలేకపోవచ్చు. సో వాళ్ళకైతే ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు కెమెరా ముందర నిలబడట్లేదు, నువ్వేమి నీ ఫేస్ రివీల్ చేయట్లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దే కెన్ టాక్ అబౌట్ దేర్ బైక్స్ అండ్ ఆల్సో దేర్ ద కార్స్ దే సీ ఆన్ ద రోడ్స్. రోడ్ల మీద మంచి ఆడి Q3 వెళ్ళింది, BMW X7 వెళ్ళింది, దాని ట్విన్ టర్బో ఇంజన్, ఇవి అవి అవి చాలా విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి కార్ ఎంతూసియాసిస్ట్ అండ్ బైక్ ఎంతూసియాసిస్ట్కి. సో ఇలా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, మిమ్మల్ని మీరు ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ పీపుల్ కొత్త కొత్త, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను కూడా ఇలాగే ఎంటీ రోడ్స్లోనే నా ఫస్ట్ మోటో బ్లాగింగ్ అంతా స్టార్ట్ చేసింది. ఎందుకంటే జనాలు ఉంటారు కదా, మనకి ఫస్ట్ ఇన్సెక్యూర్గా ఉంటుంది ఇట్లా కెమెరా పెట్టుకొని ఇట్లా మోటో బ్లాగింగ్ చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఇలా ఇన్సెక్యూరిటీస్ అనేవి ఫీల్ అవుతుంటాము. సో అలాంటివి ఏం లేకుండా ఇట్లా నార్మల్గా ఒక అవుట్స్కర్ట్స్లో కానీ ఇలా జనరల్గా మీకు తెలిసిన ఫేమస్ ప్లేసెస్ ఏవేవో ఉంటాయి కదా, మీ ఫేవరెట్ స్పాట్స్ కానీ ఈవినింగ్ వీకెండ్ ప్లేసెస్ కానీ, సో ఇలా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ దీన్నే మీరు ఒక కంటెంట్గా క్రియేట్ చేయొచ్చు. సో కంటెంట్ క్రియేషన్ అనే మ్యాక్సిమం ఎలా మహా అంటే ఒక 2-3 days క్రియేట్ చేస్తాము కంటెంట్, ఈ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి. సో దాని తర్వాత ఎలా అంటే దాని మీద పర్టికులర్గా నేను ఇంకొక డెడికేటెడ్ వీడియో అనేది ఒకటి చేస్తాను ఖచ్చితంగా. సో త్వరలోనే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను.
సో ఇలా అన్నమాట. ఇంట్లో కూర్చొని మనకి తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు వితౌట్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో ఇలాంటివన్నీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వెతికితే చాలానే ఉంటాయి మనకి. సో ఇక్కడైతే ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. ఇదేంది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట, లోపల ఏవేవి ఉన్నాయో. అదే ఇలాంటి ప్లేసెస్కి అసలు ఒక్క సెకండ్ ఆపుతాను. ఇప్పుడు సడన్గా అక్కడి నుంచి ఒక టైగర్ అట్లా వస్తే నట్స్ నోట్లోకి వచ్చేస్తాయి. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ముందరికి. బుగ్గొంక డ్యామ్ ఇట్లనే నాకు తెలిసినంత వరకు. లేదు లేదు, మ్యాక్సిమం ఇదే. నేను ఒక 3-4 టైమ్స్ వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. కాకపోతే చిన్న డౌట్, ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు ఇక్కడ బుగ్గొంక డ్యామ్ సైడ్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెయిన్ గేట్ పెట్టేశారంట. ఎందుకంటే కొంతమంది నిబ్బీలు ఆ పైకి వెళ్ళిపోయి రీల్స్ ఇట్లాంటివన్నీ షూట్ చేసుకొని ఆ డ్యామ్ లో పడి అని చెప్పేసి డ్యామ్స్కి అయితే అలౌ లేదు. కొంచెం హైట్లో ఉంటుంది డ్యాము, ఆ పై వరకు అలౌ లేదు అని చెప్పేసి అన్నారు. చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఎవరు లేకపోతే మనము పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాము కుదిరితే. లేకపోతే అక్కడే కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసేసి నేచర్ని ఎంజాయ్ చేసేసి వచ్చేద్దాం. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా కూల్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇదే అనుకుంటా గేట్, పైకి లాక్లో ఉంది. కాకపోతే ఎవరో ఉన్నట్టున్నారు. వెళ్దాం ఒకసారి, ట్రై చేద్దాం. పైకి అలౌ చేస్తారేమో. బైక్ అయితే నాట్ అలౌడ్. మన బండిని అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలా. పోయి మట్టి అండి, లోపలికి దిగిపోతుంది మట్టి. సో ఈ మోటో వ్లాగింగ్ వల్ల ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన బైక్ని మనము నీట్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. మెయింటైన్ చేసుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే మోటో వ్లాగింగ్లో మన బండి బాగా కనపడాలి కాబట్టి. వెళ్ళొచ్చా? సో ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. ఇక్కడైతే మనుషులు ఎవరు కనపడ్డంలా. చూద్దాం, ఆ పై వరకు వెళ్ళాలా. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. ఒక్కరు రాకూడదు, వస్తే కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఎవరు ఉండరు. వావ్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. దూరంగా ఒక టెంపుల్ ఉంది. దీంట్లో అయితే చాలా క్రోకోడైల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో అక్కడైతే ఏదో బ్రిడ్జ్ లాగా ఉంది.
సో దానిపైకి వెళ్ళి చూద్దాం. ఇటు పోవాలి డౌన్కి. అప్పట్లో పోయినాము, ఇప్పుడు క్లోజ్ చేసేసారు దీన్ని. అనిపిస్తుందా వాటర్ కెనాల్? ఎగ్జాక్ట్ అక్కడ ఉంది. సో ఏదైతే డ్యామ్ పైకి వెళ్తామో ఈ కింద నుంచే వాటర్ ఫ్లో అంతా పోతుంది. లోపల వాటర్ ఉన్నాయి. వామ్మో నాకు భయం వస్తుంది. సో ఇది గ్యాస్ వ్యూ ఇక్కడ నుంచి. ఆ వాటర్ పోతుంటే వైబ్రేషన్ కూడా కాళ్ళకి తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో దీని కంటిన్యూయేషన్ ఇంకొక వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. సో ఓకే గైస్, see you, tata, goodbye. Don't forget to like, share and subscribe to my channel. Bye bye.